నమస్కారం MCN న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బాలికల సంరక్షణ కొరకు ప్రవేశపెట్టిన కిషోరి వికాసం పథకం యొక్క ప్రాధాన్యతను తెలియజేయడానికి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు పలమనేరు పురపాలక సంఘం నందు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మే 2న ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి పునః ప్రారంభోత్సవ సభకు ప్రధాని మోదీ విచ్చేస్తున్న సందర్భంగా సభ విజయవంతం కావడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన జిల్లా అధికారుల సమన్వయ సమావేశానికి మంత్రి బీసీ జనార్దన్ తో కలిసి మాజీ మంత్రి పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి హాజరయ్యారు. భారత్లోని జపాన్ రాయబారి ఒనో కెచాయి సోమవారం శ్రీ సిటీని సందర్శించారు. గత నవంబర్లో పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇది ఆయన మొట్టమొదటి శ్రీ సిటీ పర్యటన. చెన్నైలోని జపాన్ కౌన్సిల్ జనరల్ తహిమషి మునియా ఇతర అధికారులతో కలిసి పర్యటనకు విచ్చేయగా శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సర్నారెడ్డి వారికి సాదర స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బాలికల సంరక్షణ కొరకు ప్రవేశపెట్టిన కిషోరి వికాసం పథకం యొక్క ప్రాధాన్యతను తెలియపరచడానికి 29న సాయంత్రం 3 గంటలకు పలమనేరు పురపాలక సంఘం నందు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. సదరు కార్యక్రమంలో బాల్య వివాహాలు, బాలికలు గర్భం దాల్చుట, బాలికలు సంఘంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదలైన వాటి గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి IDCS సిబ్బంది మరియు వైద్య సిబ్బంది ద్వారా అందరూ వార్డు ANM సెక్రటరీలకు మరియు వార్డు మహిళా పోలీస్ సెక్రటరీలకు ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిషనర్ NV రమణారెడ్డి, ICDS డిపార్ట్మెంట్ CDPO శ్రీమతి ఇందిరా, సూపర్వైజర్లు మరియు సిబ్బంది, వైద్య సిబ్బంది, అందరూ వార్డు సెక్రటరీలు, మెప్మా సిబ్బంది అందరూ పాల్గొన్నారు. అలాగే యూత్ ఆర్గనైజేషన్ నుంచి ఒక ఉమెన్ అక్కడ చదువుకొని కొద్దిగా సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు కూడా ఒక మెంబర్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. అంగన్వాడీ వర్కర్ మొత్తం 11 మంది సభ్యులు. ఈ 11 మంది సభ్యులు ఆ వార్డు లెవెల్లో ఏం జరిగినా కొద్దిగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇటువంటివన్నీ కూడా ఐడెంటిఫై చేసుకోవాలి. ఎందుకంటే 11 మంది దోచుకుంటే అక్కడేం కాదు, పెద్ద సమస్య కాదు. పిల్లలు స్కూల్కి పోతున్నా, ఇంటికి మనం సర్వే పోతున్నాం, రకరకాల సర్వేలు చేస్తున్నాం. వార్డు లెవెల్లో ప్రతి ఇంటికి డేటా మన దగ్గర ఉంటుంది. ఆ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి 11 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్య ఎంతమంది ఉంటారో ఒకసారి ఐడెంటిఫై. మిత్రులకంతా నమస్కారం. రేపు నెల 2వ తేదీన మే 2న ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి పునః ప్రారంభోత్సవ సభకు ప్రధాని మోదీ విచ్చేస్తున్న సందర్భంగా సభ విజయవంతం కావడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన జిల్లా అధికారుల సమన్వయ సమావేశానికి మంత్రి బీసీ జనార్దన్ తో కలిసి మాజీ మంత్రి పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సిబ్బందికి వారికి సాదర స్వాగతం తెలియజేశారు. అనంతరం జరిగిన సభలో అధికారులతో పాటు జిల్లా ముఖ్య నేతలకు ఆయన సలహాలు, సూచనలు అందించి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అమరావతి రాజధాని యొక్క పునః ప్రారంభోత్సవ సభ విజయవంతం కోసం ఈరోజు గుంటూరు జిల్లాలో గుంటూరు ఈస్ట్, వెస్ట్, పత్తిపాడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క నియోజకవర్గాల నుంచి దాదాపు 90,000 మందిని ఇక్కడి నుంచి తరలించాలనేటువంటి ఒక టార్గెట్ను నిర్దేశించుకున్నాం. ఈరోజు పార్టీ యంత్రాంగంతో అదేవిధంగా అధికారులతో కూడా సమీక్ష చేసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏమున్నాయి, ఎంతవరకు మనం ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ చేయగలము, బయట నుంచి ఏ రకంగా తీసుకురాగలము, వాళ్లకు ఏ రకమైనటువంటి భోజన సదుపాయం ఏర్పాటు చేయాలనేటువంటి అన్ని విషయాలపైన
కూలంకషంగా చర్చించుకొని ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ నియోజకవర్గాల్లో ఉండేటువంటి శాసనసభ్యులతో కోఆర్డినేట్ చేసుకొని అటు భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా మరి ఇక్కడి నుంచి రాజధానిలో జరిగేటువంటి మోడీ గారి యొక్క సభను విజయవంతం చేయడానికి, అదేవిధంగా ఆయన రోడ్ షోను విజయవంతం చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏ రకంగా, ఎందుకంటే ఇది వేసవి సమయం కాబట్టి మరి ఆ వేసవిలో అక్కడ ఉన్నటువంటి తీసుకొచ్చినటువంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాలా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏ రకమైనటువంటి వాటిపైన చేయాలనే దానిపైన కూడా ఒక కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఎందుకంటే ఈ అమరావతి పక్కనుండేటువంటి ఈ యొక్క గుంటూరు జిల్లా నుంచినే అతి ఎక్కువ మందిని ఇక్కడి నుంచి తీసుకురావాలనేటువంటి ఆలోచన, అదేవిధంగా పార్టీ యంత్రాంగం మొత్తం కూడా ఈరోజు కూటమికి సంబంధించినటువంటి నాయకత్వం మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. గ్రామ స్థాయి నుంచి అదేవిధంగా వార్డు బూత్ స్థాయి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేటువంటి ఒక కసితో ఉన్నారు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలుగా రాజధాని ఈ ప్రాంతంలో రానియకుండా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఇబ్బందులు గురి చేశారో దాన్ని మనసులో ఉంది కాబట్టి దాన్ని ఈరోజు మోడీ గారి ద్వారా మరి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేయాలా అనేటువంటి కసి ఆలోచన ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకే కాకుండా కూటమి పార్టీ నాయకులు మొత్తం కూడా దీన్ని విజయవంతం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా విజయవంతం అవుతుందనేటువంటి ఆలోచన పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశం జరిగిన తర్వాత అర్థమైంది. దీన్ని విజయవంతం చేయమని చెప్పి మరి పార్టీ నాయకులుగా కాకుండా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం. ఇది ఒక పార్టీలకు సంబంధించింది కాదు. ఈ ప్రాంతానికి, ఈ రాజధాని, ఈ రాష్ట్రానికి ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరూ కూడా గడిచిన 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఇబ్బందులు, ఆ యొక్క కష్టాలు చూసి నేర్చుకున్నారు. కాబట్టి దాన్ని విజయవంతం చేయడానికి అందరూ కూడా ముందు ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని తొలిసారి శ్రీ సిటీ సందర్శనే అజెండాగా జపాన్ రాయబారి ఇక్కడ పర్యటనకు రావటం తమకు గర్వంగా ఉందని ఈ సందర్భంగా డాక్టర్ సన్నారెడ్డి వ్యాఖ్యానించారు. రాయబారికి శ్రీ సిటీ ప్రగతిని వివరిస్తూ 31 దేశాలకు చెందిన 235 కంపెనీలకు నిలయమైన శ్రీ సిటీ దేశంలోని ప్రముఖ పారిశ్రామిక కేంద్రాల్లో ఒకటి అని పేర్కొన్నారు. జపనీస్ సంస్థలకు భారతదేశంలో 2వ అతిపెద్ద పెట్టుబడి గమ్యస్థానంగా ఆవిర్భవించిందన్నారు. భారీ కంపెనీలతో పాటు పలు అనుబంధ పరిశ్రమలతో శ్రీ సిటీలోని బలమైన పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను ప్రధానంగా ఆయన దృష్టికి తెచ్చారు. పరిశ్రమ, విద్య, సుస్థిరత మూలస్తంభాలుగా అభివృద్ధి నమూనాను పెంపొందించడంలో శ్రీ సిటీ నిబద్ధతను వెల్లడించారు. శ్రీ సిటీ అభివృద్ధి, వ్యాపార అవకాశాలకు సంబంధించిన వివిధ అంశాలపై ఆయన చర్చలు జరిపారు. జపాన్ పెట్టుబడులను ప్రోత్సహించడంలో కీలక పాత్ర వహించడంతో పాటు ఇండో జపాన్ ఆర్థిక సంబంధాలను ముందుకు తీసుకువెళ్లడంలో శ్రీ సిటీ చేస్తున్న చురుకైన ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. జపాన్లోని హిరోషిమా, టొయామా, ఎహైమ్ ప్రాంతాల వ్యాపార ప్రతినిధులు ఇటీవలి శ్రీ సిటీ సందర్శనను ఉటంకిస్తూ జపనీస్ వ్యాపారవేత్తలకు శ్రీ సిటీ అత్యంత అనువైన గమ్యస్థానంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జపాన్ పెట్టుబడిదారులకు శ్రీ సిటీ వ్యాపార అనుకూలతలను సిఫారసు చేస్తానన్నారు. శ్రీ సిటీలోని వివిధ జపనీస్ కంపెనీలకు చెందిన ఉన్నత అధికారులతో లంచ్ సమావేశంలో పాల్గొన్నారు. శ్రీ సిటీ వ్యాపార అనుకూల వాతావరణం, యాజమాన్య సహకారం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన కంపెనీ ప్రతినిధులు తమ అభిప్రాయాలను, ఆలోచనలను ఆయనతో పంచుకున్నారు. తదనంతరం స్థానిక డైకిన్, యూనిచార్మ్ పరిశ్రమను సందర్శించి అక్కడ ఉత్పత్తులు, ఇతర కార్యకలాపాలను పరిశీలించారు. జపాన్ పెట్టుబడులకు శ్రీ సిటీ అత్యంత ప్రాధాన్యత గమ్యస్థానంగా ఎదుగుతోందన్న అంశాన్ని రాయబారి సందర్శన మరింత బలపరుస్తోంది. స్థానిక జపాన్ కంపెనీలు వ్యక్తపరిచిన అనుకూల భావన భారత్ జపాన్ సంబంధాలను మరింత బలోపేతం చేసి శ్రీ సిటీలో పెట్టుబడులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుంది.